హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లు ఈరోజు రెడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. మనకు ఏంటంటే ఇప్పుడు సెబీ నుంచి కొంచెం అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, ఎవరైనా గానీ కరెంటు ప్రైస్ బట్టి వీడియోస్ చేయడం గానీ, చెప్పడం గానీ చేయకూడదు అన్నట్టుగా న్యూస్ అంటే రిలీజ్ చేయడం జరిగింది గైడ్‌లైన్స్. దానికి అనుగుణంగా మనం దానికి చూస్తున్నాము. బట్ ఏదేమైనా గానీ మనకు ప్రీవియస్‌గా మనకు చెప్పిన విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇవి గానీ మార్కెట్స్ కానీ ఆహ్, లాంగ్ టర్మ్‌లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌గా ఉండేలాగా ప్లస్ రేపు ఏమేమున్నాయి మనకు రేపు ఆర్‌బీఐ పాలసీ ఉంది. ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది. మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ రావడానికి ఆస్కారం ఉంది. బీజేపీ వచ్చింది అంటే మార్కెట్స్‌లో పాజిటివ్ న్యూస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం కొన్ని న్యూస్‌ను ఎలా ఉండబోతుందనేది మనం చెప్పడం జరుగుతుంది. ప్లస్ లాంగ్ టర్మ్‌లో మార్కెట్ అనేది ఎంత సపోర్ట్‌గా ఉండబోతుంది, ఎలా ఉండబోతుందనేది మనం వీడియోలో చెక్ చేస్తాము. ఈ పనమనేది ఏందంటే ఏది ఏమైనా గానీ మనం రూల్స్‌కు అగైనెస్ట్‌గా చేయకుండా రూల్స్ పాటిస్తూనే కొంచెం ఆహ్, వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తుంటాము. ఒకసారైతే చెక్ చేద్దాం ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్‌గా అనేది. బట్ చాలా రోజులైంది. బట్ ఏదేమైనా గానీ మనకు ఒకటి వీడియోస్ అనేది మేజర్‌గా ఈవెంట్స్ ఉన్నప్పుడు మనకు బ్రాడ్ అంటే ఏముంటది ఓవరాల్‌గా మార్కెట్ బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడా? డౌన్ సైడా? అని చెప్పి మనకు చెప్పడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నిస్తుంటాను. ఇదనేది మనము వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయండి. ఇది ఏంది అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. అంటే మనం ఎలా ఉండబోతుంది అని జెప్పేసి మనం చేయడానికి చేస్తున్న వీడియో. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందైతే కంపల్సరీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి స్టాక్ మార్కెట్‌లో. ఇది నిఫ్టీ వచ్చేసి మనకు 23,603 92 పాయింట్స్ మైనస్. సెన్సెక్స్ వచ్చేసి 78,508 213 నెగెటివ్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 39 పాయింట్స్ ప్లస్. ఐటీ నిఫ్టీ వచ్చేసి 132 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. స్మాల్ క్యాప్ వచ్చేసి ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మన మార్కెట్స్ ఏం జరుగుతుంది అంటే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ మన మేజర్‌గా ఈవెంట్స్ వచ్చేసి మనకు ఆర్‌బీఐ పాలసీ రేపుంది. ఆర్‌బీఐ పాలసీ అనేది 0.25 ఆల్రెడీ అంటే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. 0.25 తగ్గిస్తారని చెప్పేసి. 0.25 తగ్గించారనుకోండి మార్కెట్‌లో. 0.25 తగ్గిస్తే మార్కెట్‌లో పాజిటివ్ న్యూస్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్ చేశారు కాబట్టి ఆ న్యూస్ అనేది డైరెక్ట్ కాకుండా అంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉండబోతుంది స్టెప్స్ దాన్ని బట్టి మన మార్కెట్ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎట్ ప్రెజెంట్ ఉన్న దానికైతే మనకు డౌన్ సైడ్ వచ్చేసి 25,000 అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉంది. సారీ 23,500 అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉంది. అది బ్రేక్ అయితేనే 23,200 అనేది డౌన్ సైడ్. అనుకున్నట్టుగా అంటే 22,800, 22,500 సపోర్ట్ లోయర్ సైడ్ అనుకున్నాము. బట్ అది బ్రేక్ కాకుండా మార్కెట్స్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఏందంటే, ఓవరాల్‌గా మనకు 800, 22,500 బిలో అయితేనే డౌన్ సైడ్. మనకు అప్ సైడ్ ఏమనుకున్నాం 24,250 పైనకెళ్తేనే అప్ సైడ్. అయితే ఇప్పుడు మనకు బడ్జెట్ వచ్చేసింది. బడ్జెట్‌లో మనం అనుకున్నాము టాక్స్ రిబేట్ గాని, నెక్స్ట్ ఎస్టీటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎఫ్ఐఎస్ గురించి ఏమైనా ఉంటాయా అని చెప్పేసి మనం అనుకున్నాము. బట్ ఒకటి టాక్స్ అయితే 12,00,000 వరకు టాక్స్ అనేది ఆహ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. కాబట్టి ఏందంటే, ఇది ఓవరాల్‌గా పాజిటివ్ న్యూసే. మార్కెట్‌లో అయితే పాజిటివ్ న్యూసే. మార్కెట్‌కైతే అప్ సైడే వస్తుంది. కాబట్టి ఏందంటే, మనకు డౌన్ సైడ్‌లో ఉన్నా గూడా, మనకు అప్ సైడు డౌన్ సైడ్ వచ్చినా గూడా బయింగ్ చేసుకొని హోల్డ్ చేసుకున్నారనుకోండి, మీకు లాంగ్ టర్మ్‌లో అయితే అప్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. 24,250 అబోవ్ ఎళ్తే మార్కెట్ మనకు అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి మెయిన్ రేపు ఆర్‌బీఐ పాలసీ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే సాటర్‌డే రోజున మనకు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది. మాక్సిమం బీజేపీ అంటున్నారు. అక్కడ బీజేపీ గనుక విన్ అవుతే నెక్స్ట్ మనకు మార్కెట్‌కొచ్చేసి పాజిటివ్ న్యూస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్రెడీ బీజేపీ అని చెప్పేసింది. ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత మనకు అంటే అంతకుముందు ఆప్ ఉండేది. కాంగ్రెస్ ఆ తర్వాత కాంగ్రెస్
ముందుండేది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి బీజేపీ హ్యాండ్ ఓవర్‌లోకి రావడానికి 27 ఇయర్స్ తర్వాత మనకు గవర్నమెంట్ అనేది ఢిల్లీలో ఫార్మ్ చేయడానికి ఉన్నారు. కాబట్టి ఏందంటే ఇది వచ్చింది అనుకుంటే మాత్రం మనకు మార్కెట్‌కి అనేది పాజిటివ్ న్యూస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో మన మార్కెట్స్ వచ్చేసి అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఎఫ్ఐఎస్, డిఐఎస్. ఎఫ్ఐఎస్ అనేది కూడా కంటిన్యూయస్‌గా సెల్ చేయడమే జరుగుతుంది. కానీ మన మార్కెట్‌లో వీళ్ళు ఇప్పుడు రిఫార్మ్స్ అంటే ఎఫ్ఐఎస్‌కు మొన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా మనకు ఏందంటే 10% 12.5 ఇంక్రీజ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అది తగ్గించడానికి ప్లస్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వెసులుబాటుగా అంటే వాళ్ళకేమన్నా రాయితీలు ఇవ్వడానికి చూస్తారు. బట్ దానివల్ల మనం ఇండియాలోకి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే అంతకుముందు వాళ్ళు రావడానికంటే ముందే మనము మంచి స్టాక్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లను మీరు వెతకండి. ఎందుకంటే డౌన్ సైడ్ అవుతుంది మార్కెట్‌లో. డౌన్ నుంచి కూడా పెరిగాయి. కానీ అయినా కొన్ని ఏ గ్రూప్ స్టాక్ మీకు చెప్పాను కదా! సేల్స్ గ్రోత్ ఉండాలి. లో పీవీలో ఉండాలి. మంచి స్టాక్స్ తీసుకున్నారనుకోండి, మీకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఏమనుకున్నాము, లో పీఈలో ఉండాలి, సేల్స్ గ్రోత్ ఉండాలి, రిజల్ట్ బాగుండాలి, మంచి మేనేజ్మెంట్ అయి ఉండాలి. దాంతో మనకు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చెప్పాము. మనం అనుకున్నట్టుగానే. కాబట్టి ఏందంటే ఇది చూడండి, మొన్న ఇది యూఎస్‌లో న్యూస్‌తోని డౌన్ సైడ్ రావడం జరిగింది. మంచి స్టాక్స్ కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ రావడం జరిగింది. నెక్స్టు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1640, 1650 చూడండి. ఏందంటే మంచి స్టాక్స్ మీకు ఏందంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మీరు మంచి స్టాక్స్‌లను వాచ్ చేసుకుంటే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని మొమెంటమ్ రాగానే మనం పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్ పెరిగినప్పుడు అప్ సైడ్ పెరగడం అవుతుంది. మనం ఏంటి చూడాల్సింది ఆహ్, చెప్పాను కదా! ప్రైస్ ఒకటి చూడాలి. స్టాక్ పీఈ ఎంతుంటుంది? ఇండస్ట్రీ పీఈ ఎంతుంది? పీఈజీ రేషియో ఎలా ఉంది? నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగు, డెబిట్స్, నెట్ డెబిట్స్ ఇవన్నీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా బిజినెస్ రన్ చేస్తుందనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మాత్రం మనకు మార్కెట్‌లో అనేది మంచి స్టాక్స్ ఈజీగా ఉన్నాయి. మనకు అప్ సైడ్, డౌన్ సైడ్‌లో పర్చేజ్ చేసి ఉంచుకుంటే అప్ సైడ్ వచ్చినప్పుడు మనకు బెనిఫిట్ రావడానికి ఉంటుంది. ప్లస్ మనకు మేజర్‌గా ఈవెంట్స్ అని చెప్పేసి మనం అనుకున్నాం. మనం అనుకున్నట్టుగానే అంటే రేపు వచ్చేసి ఆర్‌బీఐ పాలసీ ఉంది. చూడండి 7th ఫిబ్రవరి వచ్చేసి ఆర్‌బీఐ పాలసీ ఉంది. 8న వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మండే రోజు మన మార్కెట్స్ ఏందంటే సాటర్‌డే రిజల్ట్ వస్తుంది కాబట్టి మండే దానికి గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా అంటే టగ్ ఆఫ్ వార్ వచ్చినా లేదా సీట్స్ అటు ఇటు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ అని చెప్తుంది. మాక్సిమం వస్తుంది. బట్ ఏదేమైనా గానీ అది గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తూ మనకు మీరు వెయిట్ చేస్తూ పొజిషన్ తీసుకోవాలి చూసుకుంటూ మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు ఏందంటే ఆర్‌బీఐ పాలసీ రేట్ కట్ చేసిందనుకోండి, మనకు బ్యాంక్స్ అనేది పాజిటివ్‌గా ఉంటది. 50,350 ఉన్నది. 50,200 అనేది సపోర్ట్ లెవెల్. తర్వాత 50,000 డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 50,500 నెక్స్ట్ 50,500 తర్వాత 50,800, 51,000 అనేది అప్ సైడ్. బట్ ఏందంటే రేట్ కట్ వచ్చాకనుకోండి మనకు ఎన్‌బీఎఫ్‌సీస్‌ను ఆహ్, బ్యాంకింగ్ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఇది బడ్జెట్‌లో వచ్చేసి టాక్స్ అనేది 12,00,000 వరకు ఇంక్రీజ్ చేయడం వల్ల మనకు అంటే ఎంపవర్‌మెంట్ అంటే మామూలుగా ఏందంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కానీ అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేస్తూ అంటే పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు మాత్రమే నెక్స్ట్ ఫర్దర్‌గా మనకు ఆల్ బిజినెస్ అని గాని నెక్స్ట్ మనీ ఫ్లోటింగ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఓవరాల్‌గా మనకు ఇది ఇంక్రీజ్ చేయడం అనేది మార్కెట్‌కి మంచిది అని చెప్పేసి మనం భావించవచ్చు. నెక్స్ట్ మనకు యాస్ పర్ డాటా ఆప్షన్ డాటా ప్రకారంగా మనకు మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ సపోర్టు ఎక్కడ ఉంది యాస్ పర్ డాటా ప్రకారంగా మనకేంది అంటే మనం ఈరోజు 6th ఫిబ్రవరి
51 ఈ వీక్లీ ఆప్షన్స్ అనేది ఎక్స్‌పైర్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ మనకి మార్కెట్ వచ్చేసి 23,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 23,600 దగ్గర, 700 దగ్గర రెసిస్టెన్స్‌గా ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మనకు 24,000 రావడానికి ఆస్కారం ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 23,500 నెక్స్ట్ 23,500, 300, 200 అన్నీ కూడా సపోర్ట్ లెవెల్సే ఉన్నాయి. ఇది మాత్రం 25,500 అనే రెసిస్టెన్స్ చాలా అది ఎక్కడి వరకు వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఏందంటే మనకు 24,000 అనేది మనకి ఇక్కడ నుంచి మంచి న్యూస్ వస్తే మాత్రం అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిఫ్టీ పరంగా. మనకు బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మంత్లీ ఆప్షన్సే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి 50,000 సపోర్ట్ లెవెల్ ఉన్నాయి. 50 తర్వాత మళ్ళీ 49,500 బట్ 50,000 ఇది వచ్చేసి 50,500 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది యాజ్ పర్ నౌ. ఇవి 50,500 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 51,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఈ స్టాక్స్ ఇది ఏమిటి మీరు చూసే వీడియోలోనే ఇవన్నీ కూడా మీకు అంటే సైట్స్ అనేది వెబ్‌సైట్స్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవి ఒకసారి చెక్ చేసుకుంటే ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పాను బట్ లైవ్‌లో అనేది థింగ్స్ అనేది మారుతా ఉంటాయి. ఎందుకంటే న్యూస్ బేస్డ్‌గా కొన్ని ఉంటది. మార్కెట్స్ అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే ఇది మనం ఓవరాల్‌గా మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీకు లైవ్‌లో మార్కెట్స్ ఆహ్, ఎలా ఉంటుంది? తర్వాత మళ్ళీ ఎలా వస్తుంది అనేది మీకు తెలవాలి అంటే కంపల్సరీ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తేనే మాత్రమే మీకు లైవ్‌లో అనేది హ్మ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ అనాలిసిస్ అంటే మార్కెట్ ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ప్లస్ స్టాక్స్ అనేది కంపెనీ యొక్క వాళ్ళు మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారో ఆ కంపెనీ ఇచ్చిన కాల్స్‌లను వాళ్ళు రిసర్చ్ వాళ్ళు ఇచ్చిన కాల్స్‌లను మీకు ప్రొవైడ్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఓవరాల్‌గా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఐడియా వచ్చినా ప్లస్ మీరు సెర్చ్ చేసిన మార్కెట్‌లో అనేది న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ ఇదే మనీ కంట్రోల్‌లో మనకు ఏం జరుగుతుంది? న్యూస్ అనేది ఎప్పటికి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకుంటూ ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచిస్తే మాత్రం మనకు మార్కెట్‌లో అనేది అంతగా అంటే టఫ్ జాబ్ అనేది ఏముండదు. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏది స్టాక్ తీసుకుంటున్నామో ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఏంది? రిజల్ట్స్ ఏంది? అది ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారు అనుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ మార్కెట్‌లో. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇదనేది మన ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.